హలో అండి. ఈ వీడియోలో రీబార్న్ ఫైనల్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్‌కి ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే మనకి వాళ్ళ ఫ్యామిలీ అంతా న్యూ సిటీకి షిఫ్ట్ అయిపోయినట్టు, తను ఆల్రెడీ యూనివర్సిటీలో జాయిన్ అయినట్టు చూపిస్తారనమాట. వన్ ఫైన్ డే తను బైసికల్ తొక్కుతూ ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. మమ్ము చెప్పినట్టు యూనివర్సిటీ లైఫ్ అనేది చాలా టఫ్‌గా ఉంది. అలాగే అసలు టైం దొరకట్లేదు. అటు ఇటు ప్రయాణాలే సరిపోతున్నాయి. కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేద్దాం అనుకున్నా గానీ, ఇంత బిజీగా ఉంటుందని చెప్పి అస్సలు అనుకోలేదని చెప్పేసి, తను అప్పుడే తన డార్మ్ వచ్చేసరికి అక్కడ ఆగిపోతుందనమాట. తను దిగే టైంలో ఒక అమ్మాయి వచ్చేసి, ఒక అబ్బాయి తనని ఫోటో తీశాడని చెప్పేసి డిలీట్ చేయమని చెప్పి గొడవ పడుతూ ఉంటే, ఏమైంది అన్నట్టు తిని అడుగుతుంది. నాకు తెలియకుండా నా ఫోటో తీశాడు తన ఫోన్‌లో అంటే, తిను కూడా అబ్బాయితో మర్యాదగా డిలీట్ చేయి అంటే, నేనెందుకు చేయాలి? నువ్వు చూసావా ఏంటి నేను తీయడం? మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో అన్నట్టు అబ్బాయి అంటాడు. యూకి కోపం వస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఇంకా కొంతమంది అమ్మాయిలొస్తూ ఉంటారు. ఏం జరిగిందంటే, వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. ఇతను ఈ అమ్మాయి ఫోటో తీశాడు తెలియకుండా అని చెప్పేసి. ఏం చేస్తుందంటే, నువ్వు ఇలా కాదని చెప్పేసి సెక్యూరిటీ వాళ్ళకి ఫోన్ చేసి, ఇదిగోండి ఇక్కడ ఒక అబ్బాయి గర్ల్స్ హాస్టల్ దగ్గర తెలియకుండా అమ్మాయిలు ఫోటోస్ తీస్తున్నారన్నట్టు చెప్తూ ఉంటుంది. అబ్బాయికి భయపడిపోయి, సరే సరే డిలీట్ చేస్తా అని చెప్పి చూయించి డిలీట్ చేసి, ఇప్పుడు హ్యాపీయేగా మీరని చెప్పేసి వెళ్ళిపోతాడు. అమ్మాయి యూకి థ్యాంక్ యూ చెప్తుందనమాట. ఇట్స్ ఓకే అని చెప్పేసి తన రూమ్‌కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్‌లో వచ్చేసి తనేం చేస్తుందంటే ఒక దగ్గర పార్ట్ టైమ్ జాబ్‌లో జాయిన్ అవుతుంది. అదేంటంటే నార్మల్‌గా పీపుల్ కొంతమంది డిప్రెషన్‌లో ఉంటారు కదా! వాళ్ళకి థెరపీ సెషన్స్ అనమాట. అక్కడ జాయిన్ అయ్యేసరికి ఆమె అడుగుతూ ఉంటుంది. అదేంటి నీలాంటి వాళ్ళు ఎక్కడో చేస్తారు కదా పార్ట్ టైమ్ జాబు. చదువుకునే వాళ్ళు ఇక్కడే చేద్దామని చెప్పి నీకెందుకు అలా అనిపించిందంటే తను ఇలా చెప్తుందనమాట. యాక్చువల్లీ మా అమ్మగారు డిప్రెషన్‌లో ఉన్నారు చాలా డేస్. అలాంటి వాళ్ళు ఎలా అయినా సరే మంచిగా రీకవర్ అవ్వాలని చెప్పి నేను అనుకుంటున్నాను. అలాంటి ప్రాబ్లమ్ ఎవరికీ రాకుండా అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పి, దాని గురించి కాస్త తెలుసుకోవాలని చెప్పి అప్పుడే నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. అందుకే ఇక్కడ జాయిన్ అవుదామని ఫిక్స్ అయ్యాను. నా వల్ల వేరే వాళ్ళకి హెల్ప్ అయితే అదే నాకు సంతోషం అన్నట్టు చెప్తుందనమాట. నెక్స్ట్ సీన్‌లో తను వాళ్ళ అమ్మగారిని హాస్పిటల్‌లో చెకప్ చేయించి తీసుకొస్తూ ఉంటుందనమాట సో, హాలిడేస్ అయ్యేసరికి అక్కడ నార్మల్‌గా తను అదే సిటీలో ఉంటున్నారు కదా! సో, అప్పుడప్పుడు ఇంటికి కూడా వెళ్తుంది. సో, హాస్పిటల్ నుండి వాళ్ళ అమ్మని తీసుకొస్తూ ఇక్కడ దగ్గరలో పార్క్ ఉంది. కాసేపు అక్కడ తిరుగుదాం అన్నట్టు తను చెప్తుంది. సరే అని చెప్పేసి వాళ్ళ అమ్మ తనిద్దరు ఆ దగ్గరలో పార్క్‌కి వెళ్తారనమాట. వాళ్ళ అమ్మగారు ఏంటి ఇక్కడ పార్క్ ఉందా? ఇన్ని రోజులు అసలు ఎప్పుడు చూడలేదే నేను అన్నట్టు చెప్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మగారు ఇప్పుడు నువ్వు పార్ట్ టైమ్ జాబ్ కూడా చేస్తున్నావు. నువ్వు చాలా కష్టపడుతున్నావు. అవన్నీ ఎందుకు చెప్పు మేమున్నాం కదా నీకు మనీ ఇవ్వడానికి. నువ్వు అంత కష్టపడుతుంటే నేను చూడలేకపోతున్నాను. నీకు ఇబ్బందిగా ఉంటే వదిలేసేయి అన్నట్టు వాళ్ళ అమ్మగారు చెప్తే లేదు లేదు అక్కడ ఉండి నేను నేర్చుకుంటున్నాను కూడా జాబ్ లాగా ఎందుకు చూస్తున్నారు. అది లెర్నింగ్ సెషన్స్‌లా కూడా చూడొచ్చు కదా! ప్రాక్టికల్ సెషన్స్‌లా కూడా చూడొచ్చు కదా! అన్నట్టు తను అంటుందనమాట. సరే ఇక నీ ఇష్టం అని చెప్పేసి వాళ్ళ అమ్మగారు ఏం చేస్తారంటే తనకి మొబైల్ ఫోన్ లేదు కాబట్టి ఒక స్మార్ట్ ఫోన్ గిఫ్ట్‌గా ఇస్తారు. యాక్చువల్లీ హై స్కూల్‌లోనే చాలా మందికి ఫోన్స్ ఉన్నాయి. అక్కడ నువ్వు డిస్ట్రాక్ట్ అవుతావు అని చెప్పేసి నేను ఇవ్వలేదు. అందుకే ఇప్పుడు నీ సెల్ఫ్ నువ్వు ఇప్పుడు మేజర్‌వి. అలాగే నీ లైఫ్‌లో డెసిషన్స్ తీసుకునే కెపాసిటీ నీకుంది. సో, మొబైల్ కూడా ఉంటే బాగుంటుందని చెప్పి నేనే కొనించాను నీకు. తీసుకో అని చెప్పేసి గిఫ్ట్‌గా ఇస్తుందనమాట. అలాగే కింద అక్కడ అమ్మాయిలు వెళ్తూ ఉంటే వాళ్ళు చూడు ఎంత బాగా రెడీ అయ్యారో. నీ ఏజే కదా! నువ్వు కూడా ఇవన్నీ పక్కన పెట్టి డ్రెస్సింగ్ స్టైల్‌లో కూడా కొంచెం కాన్సంట్రేట్ చేయాలి. అందంగా కనిపించాలి అందరికీ అన్నట్టు వాళ్ళ అమ్మగారు చెప్తారు. వెళ్ళి టైం ఉన్నప్పుడు షాపింగ్ చేయి అన్నట్టు. సరే అని చెప్పేసి అక్కడ కాసేపు మాట్లాడుకొని ఇక ఇంటికి వెళ్తాననమాట. ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారంటే, లంచ్ ప్రిపేర్ చేసి రెడీగా ఉంచుతారు. వాళ్ళందరూ ఇక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఫైనల్లీ వాళ్ళు అనుకున్నట్టు ఆ సిటీకి ట్రాన్స్‌ఫర్ అయ్యారు. అక్కడ వాళ్ళ నాన్నగారు చిన్న జాబ్ చూసుకుందామని చెప్పేసి అనుకుంటున్నారు. అలాగే వాళ్ళకి మంచి హౌస్ కూడా దొరికిందని చెప్పేసి నలుగురు చాలా హ్యాపీగా ఆ రోజు కబుర్లు చెప్పుకుంటూ లంచ్ కంప్లీట్ చేస్తారు. ఆ రోజు నైట్ వచ్చేసి డిషెస్ వాష్ చేస్తూ ఉంటే అప్పుడే తన బ్రదర్ వస్తాడనమాట. తన బ్రదర్ వచ్చేసి హెయి గురించి చెప్తాడు. హెయిని ఫైనల్లీ జైల్‌లో వేశారంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. అతనికి హెచ్ఐవీ ఉండింది. అతని వల్లే బేయుకి కూడా వచ్చినట్టుంది. ఫైనల్లీ బయటపడింది బేయుకి హెచ్ఐవీ ఎయిడ్స్ ఎందుకొచ్చిందో అన్నట్టు తన సిస్టర్‌తో చెప్తాడనమాట. అలాగే నీకు ఇంకా మింకేమైనా గొడవైందా అంటే ఎందుకలా అడుగుతున్నావు అంటే అతను అబ్రాడ్ వెళ్ళే ముందు రోజు మన షాప్‌కి వచ్చాడు ఒకరోజు నైట్. ఆ రోజు వచ్చేసి నూడిల్స్ ఆర్డర్ చేస్తే నాన్నగారు క్లోజ్ అయిపోయిందన్నట్టు చెప్పాడు. నా ఫ్రెండే అని చెప్పేస్తే, సరే అని చెప్పేసి అతను నూడిల్స్ చేద్దామని చెప్పి వెళ్తూ ఉంటే, స్పైసీ ఎక్కువ ఉండాలి, అలాగే షుగర్ కూడా తీసుకురమ్మని చెప్పాడు. ఆర్డర్ చేశాడు. అక్కడ కూర్చొని చాలా బాధపడుతూ ఉన్నా. నాకేం అర్థం కాలేదు. అలాగే ఆ నూడిల్స్ తింటూ కూడా ఏడుస్తూ ఉన్నాడు. ఏదో తనలో తనే మాట్లాడుకుంటూ ఉన్నాడు. దాన్ని బట్టి నాకేం అర్థమైందంటే, తను నిజంగా చాలా ఎవరినో మిస్ అవుతున్నట్టు నాకు అర్థమైంది. ఆ బాధ తనను తట్టుకోలేక ఏడుస్తున్నట్టు అర్థమైంది. తర్వాత నేను
ఏంటి సడెన్‌గా ఇక్కడొచ్చి తింటున్నారంటే, రేపు నేను వెళ్ళిపోతున్నాను. అందుకే ఈరోజు నైట్ ఏం చేసుకోలేదు తినడానికొచ్చాను అన్నట్టు చెప్పాడు. సో, అందుకే నేను అడుగుతున్నాను. ఆ రోజు అంతలా ఏడ్చేసరికి మీ ఇద్దరి మధ్య ఏమన్నా గొడవ ఏమన్నా జరిగిందేమో అన్నట్టు తన బ్రదర్ తనతో చెప్తాడు యూతో. యూకి అప్పుడే అర్థమవుతుందనమాట. మింగ్‌కి నిజంగా తనంటే అంత ఇష్టమా అని చెప్పేసి. నెక్స్ట్ డే వచ్చేసి మొమో మీట్ అవుతుందనమాట యూని. సో, వాళ్ళిద్దరూ చాలా డేస్ తర్వాత మీట్ అయ్యారు కాబట్టి, ఇద్దరూ చాలా బాగా మాట్లాడుకుంటూ ఉంటారు. మొమో ఇప్పుడు ఏం చేస్తుందో, తన స్టడీస్ కంప్లీట్ అయ్యి ఎక్కడో ఇంటర్న్‌గా చేస్తుందని చెప్పేసి అవన్నీ షేర్ చేసుకుంటూ ఉంటుంది యూ తోటి. అలాగే యూని, "ఏంటి క్యాంపస్‌లో అందరూ నీ వెంటే తిరుగుతున్నారు కదా!" అంటే, "అదేం లేదు. ఎవరు చెప్పారు నీకు? ఏం లేదు. నేను రిలేషన్‌షిప్‌లో కూడా ఏం లేను. మరి నీ సంగతేంటి?" అంటే, "లేదు లేదు. నాకిప్పుడు లైఫ్ ఇంపార్టెంట్. మంచిగా మనీ సంపాదించాలి. సో, అవన్నీ అయిన తర్వాత ఏదైనా" అన్నట్టు మొమో చెప్తుంది. "పద నిన్నొక ప్లేస్‌కి తీసుకువెళ్తాను" అని చెప్పేసి యూని ఒక ప్లేస్‌కి తీసుకువెళ్తుందనమాట. అదేంటంటే యాక్చువల్లీ మింగ్ వాళ్ళ అమ్మగారు ఒక కన్సర్ట్ ప్లాన్ చేస్తారు. అలాగే ఫ్యాన్ సైనింగ్ ఈవెంట్ కూడా ప్లాన్ చేస్తారనమాట. దాని దగ్గర మొమ్ముకి టికెట్స్ ఇచ్చుంటారు వాళ్ళ అమ్మగారు. అక్కడికే తీసుకువెళ్తుంది. అక్కడికి తీసుకువెళ్ళి కొంచెం దూరంగా కూర్చోబెట్టి, "చూసావా లోపల ఏం ఈవెంట్ జరుగుతుందో? మింగ్ వాళ్ళ అమ్మగారు ఫ్యాన్ సైన్ ఈవెంట్ పెడుతున్నారు. సో, ఇక్కడికి తీసుకొద్దామని చెప్పి నిన్ను తీసుకొచ్చాను. నా దగ్గర 2 టికెట్స్ కూడా ఉన్నాయి. వెళ్దామా?" అంటే, "లేదు" అన్నట్టు తను చెప్తుందనమాట. "అదేంటి అలా అంటున్నావు? నిజం చెప్పాలంటే మింగ్ ఒకవేళ వాళ్ళ అమ్మగారిని మీట్ అయితే మింగ్ ఇప్పుడేం చేస్తున్నాడో, ఎలా ఉన్నాడో కనుక్కోవచ్చు కదా నువ్వు. సో, మింగ్ గురించి నీకు తెలుస్తుంది అంటే, ఇప్పుడు అదంతా అవసరం లేదులే అన్నట్టు తనంటుంది. పాస్ట్ ఈజ్ పాస్ట్ కదా! ఇప్పుడు దాని గురించి నేనేం ఆలోచించట్లేదు అన్నట్టు చెప్తుందనమాట యు. దానికి మొమ్మో ఏం చెప్తుందంటే, అవునా నిజమా? పాస్ట్‌లో ఒకసారి గుర్తుందా నువ్వు ఎక్కడికో ఇల్లొదిలి వెళ్ళిపోదాం అనుకుంటే, మింగ్ కూడా నీతో పాటు వచ్చేస్తా అని చెప్పాడు. నీ మీద ఇష్టం లేకుండానే అలా చెప్పాడు. జస్ట్ నువ్వు క్లాస్‌మేట్ అని చెప్పేసి అలా చెప్పాడని చెప్పి నువ్వు అనుకుంటున్నావా ఇంకా? లేదు. తనకి నువ్వంటే ఇష్టం కాబట్టే చెప్పాడు అన్నట్టు క్లియర్‌గా చెప్తుంది. పైగా ఇంకొకటేంటంటే, అతను అబ్రాడ్ నుండి రిటర్న్ వచ్చాడని చెప్పి విన్నాను. వాళ్ళ అమ్మగారు ఈవెంట్‌కి హెల్ప్ చేయడానికి. నాకు తెలిసి ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు అన్నట్టు తను చెప్తుంది. ఆ మాట వినగానే మన యూ వచ్చేసి కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యి, లేదు ఏమనుకోకు ఈ ఫ్యాన్ సైనింగ్ ఈవెంట్‌కి నేను రావట్లేదు. నువ్వే అటెండ్ అవ్వు అని చెప్పేసి తను వెళ్ళిపోతుందనమాట. ఇక బయటికి వెళ్ళిపోయి వాక్ చేస్తూ మింగ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నిజంగా వచ్చాడా ఏంటని చెప్పేసి. అలాగే తను సెషన్స్ తీసుకుంటూ ఉంటుంది కదా! సైకాలజీలో అంటే చెప్పాను కదా! పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ ఉంటుందని చెప్పేసి. అప్పుడే ఒక సెషన్ తీసుకుంటూ ఉంటుందనమాట. ఎవరో డిప్రెషన్‌లో ఉండేసరికి. ఆ సెషన్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళేమంటారంటే, "నీకు సెమిస్టర్ ఎగ్జామ్స్ దగ్గరికొస్తున్నాయి కదా! సో, మరి ఎప్పుడు పార్ట్ టైమ్ జాబ్ క్విట్ చేస్తున్నావు?" అంటే, "నేను క్విట్ చేయట్లేదు. ఇక్కడే చేద్దాం అనుకుంటున్నాను. కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను" అంటే, "అదేంటి నీది ఫినాన్స్ డొమైన్ కదా! మరి ఇక్కడ కంటిన్యూ చేస్తే నీకు యూజ్ ఏముంది?" అంటే, "లేదు. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ సైకాలజీలో చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇదే కరెక్ట్ అని చెప్పి నాకు అర్థమవుతుంది. మా పేరెంట్స్ కూడా నా డెసిషన్‌కి అడ్డు చెప్పరని అనుకుంటున్నాను. సో, ఇక్కడే కంటిన్యూ చేస్తానన్నట్టు చెప్తుందనమాట. అలా అయితే ఇక నీ ఇష్టం. నాకేం ప్రాబ్లమ్ లేదు అన్నట్టు తను కూడా చెప్తుంది. అక్కడి నుండి తనొచ్చే అప్పుడు అనుకోకుండా జిన్‌రూయిని చూస్తుందనమాట. అక్కడ పాంప్లెట్స్ ఏవో పంచుతూ ఉంటాడు. సో, ఆ బోర్డ్ ఏదో కింద పడితే తను వెంటనే హెల్ప్ చేద్దామని అక్కడికి వెళ్తుంది. జిన్‌రూయి కూడా తనని చూస్తాడు. ఇంతలో ఎవరో కస్టమర్ వస్తే వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఎక్స్‌ప్లెయిన్ చేసి ఇటు చూసేసరికి తనకు కనిపించదు. వెళ్ళిపోయి ఉంటుంది. పాపం తను చాలా బాధపడి ఉంటుందనమాట. తను కాలేజ్‌కి వెళ్ళేసరికి తనకేదో ఒక లెటర్ వస్తుందనమాట. మీకు గుర్తున్నట్టయితే ఇంతకుముందు లాస్ట్ డే ఏ రోజైతే మింగ్ ఇంకా యూ కలుసుకుంటారో ఆ రోజు మెయిల్ టు ఫ్యూచర్ అని చెప్పేసి ఒక లెటర్ రాస్తుంది కదా తను. అదే లెటర్ ఆ ఫ్యూచర్ డేట్‌కి ఇప్పుడు వాళ్ళు తనకి సెండ్ చేస్తారు. ఆ లెటర్ చూసుకొని ఒక ప్లేస్‌లో కూర్చొని చదువుతూ ఉంటుందనమాట. బీచ్ దగ్గరికి వెళ్లి చదువుతూ ఉంటుంది. చదువుతూ ఆ పాస్ట్ మెమోరీస్ అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది పాపం. మింగ్ తనకి పదే పదే గుర్తొస్తూ ఉంటాడనమాట. మింగ్‌ని చాలా మిస్ అవుతూ ఉంటుంది. తనేం చేసిందంటే ఆ బీచ్ దగ్గరే పాస్ట్‌లో మింగ్ తన బర్త్‌డే సెలబ్రేట్ చేశాడు కాబట్టి ఫ్రీక్వెంట్‌గా అక్కడికొస్తూ ఉంటుందనమాట. మింగ్ ఏమన్నా అక్కడికొస్తాడేమో, కలవచ్చేమో అని చెప్పేసి. సో, వన్ ఫైన్ డే అక్కడ కూర్చొని తను డైరీ రాసుకుంటూ ఉంటే మింగ్ నుండి ఒక నోటిఫికేషన్ వస్తుంది తన ఫోన్‌కి. లైట్ హౌస్ పిక్చర్ వస్తుందనమాట. అది ఆ బీచ్‌దే. అదేంటిది ఈ బీచ్‌ది కదా! అంటే మింగ్ ఇక్కడే ఉన్నాడా అని చెప్పేసి హడావిడిగా పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ బీచ్ దగ్గర చుట్టుపక్కలంతా వెతుకుతూ ఉంటుందనమాట. అప్పుడే వెనక నుండి మింగ్ తనని పిలుస్తాడు. యూ అని చెప్పేసి. తను వెనక్కి తిరిగి చాలా హ్యాపీగా చూస్తుంది. చాలా హ్యాపీ పడుతుంది. ఎందుకంటే చాలా డేస్ తర్వాత మింగ్‌ని చూసింది కాబట్టి. మింగ్ ఏం చెప్తాడంటే, "లాస్ట్ టైమ్ నేను వెకేషన్‌కే వచ్చాను. బట్ ఈసారి నేను వచ్చాను. బట్ తిరిగి వెళ్ళట్లేదు. ఇక్కడే ఉండిపోతున్నాను ఒకరి కోసం" అన్నట్టు చెప్తాడు. తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, "హా" అంటుందనమాట. "ఏంటి ఒకరి కోసం ఇక్కడికొస్తే, అది కూడా నీ కోసం రిటర్న్ వస్తే ఓన్లీ హానేనా" అన్నట్టు క్వెషన్ చేస్తాడు. "నాకది కాదు నీ బర్త్‌డే రోజు థర్డ్ విష్ ఏంటంటే సీక్రెట్ అని చెప్పావు. అదేంటో నాకు చెప్పాల్సిందే ఇప్పుడంటే." "అవసరం లేదు. ఇప్పుడే అది నెరవేరిపోయింది నాకు" అన్నట్టు తను చెప్తుంది. తనకిక అర్థమైపోతుందనమాట. అంటే నా గురించే తను కూడా నేను ప్రేమించినట్టే నన్ను ప్రేమిస్తుందని చెప్పేసి వెంటనే ఇద్దరు హగ్ చేసుకొని కిస్ చేసుకుంటారనమాట. ఫైనల్లీ వాళ్ళిద్దరూ అలా మీట్ అవుతారు. ఇన్ని ఇయర్స్ దూరంగా ఉన్నా సరే ఒకరి మీద ఒకరికి ఇష్టం అస్సలు తగ్గదనమాట.
వాళ్ళ లైఫ్‌లో అది న్యూ బిగినింగ్ అనుకోని చాలా హ్యాపీగా ఉంటారు. సో, ఇంతటితో మన సిరీస్ ఎండ్ అయిపోతుంది. ఫైనల్లీ యూ పేరెంట్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళ ఫ్యామిలీ కూడా అందరూ సంతోషంగా ఉంటారు. మింగ్ ఇంకా యూ కూడా ఇలా మీట్ అవుతారు. సో, మనకి హ్యాపీ ఎండింగ్. ఈ సిరీస్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. ఈ సిరీస్‌కి మీరు రేటింగ్ ఎంత ఇస్తారో తప్పకుండా వెళ్ళే ముందు కింద కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.